నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జయప్రద గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు నక్షత్రాల గురించి. అలాగే ఏ ఏ నక్షత్రాల వాళ్ళ దశలు, మహర్దశలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ దశల్లో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అండ్ వివాహం అనేది డెఫినెట్ గా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ లాంటిది. డెఫినెట్ గా ఎప్పుడు చేసుకుంటే యోగించే పరిస్థితి ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లో అనుకూలించడం కోసం ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలు. ఆశ్లేష వరకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మఖ నక్షత్రం, కేతు నక్షత్రము. ఎలా ఉంటారండి ఈ కేతు నక్షత్ర జాతకులు? అలాగే ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ లో? తప్పకుండా నాన్న. కేతు నక్షత్రం జాతకులు అంటే, మఖా నక్షత్రం అంటే ఒక అనుగ్రహం ఉన్న, అంటే భగవంతుడికి అనుగ్రహం ఉన్న నక్షత్రం అంటది. అంతేనా? అంతేనండి. మరి కేతు కేతు గ్రహానికి సంబంధించింది అవును. అయినప్పటికీనా? అవును, ఎందుకంటే వీళ్ళని నక్షత్రాలకి అధిపతులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. హా. వాళ్ళు ఒక డివైడ్ చేసినప్పుడు వచ్చిన అంటే కరెక్ట్. సో ఈ మఖా నక్షత్రానికి కేతు అనుగ్రహం ఉండడం కూడా ఏంటంటే మంచి మోక్షము, జ్ఞానము అన్ని కలుగుతాయి వీళ్ళకి. సో వీళ్ళు ఆల్రెడీ గత జన్మలో ఈ మొత్తం చేయాల్సిన పనులు కొన్ని ప్రారంధ కర్మ, సంచిత కర్మలు అంటాం కదా మనం తీసుకునేది. ఈ కర్మలో వీళ్ళు మెయిన్ ఏంటంటే శరీరంతో చేయాల్సిన కార్యక్రమాలు ఈ జన్మ తీసుకుంటది ఈ మఖ నక్షత్రం వాళ్ళు. సో ఈ నక్షత్రం అంటేనే ఏంటంటే డిఫరెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న ఏదైతే ఉందో కర్మ, ప్రారంధము ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి ఉంటారు, అది క్లియర్ చేసేసుకోవడానికి ఈ క్లియర్ జన్మ. చేయడానికి. ఉమ్. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళు పుట్టడం అంటే పితృదేవత అనుగ్రహం ఉంటేనే పుడతారు ఆయన మఖ ఓ. నక్షత్రంలో. వావ్. సో వీళ్ళ చేతుల మీద కొన్ని పరిహారాలు, కొన్ని పనులు అవ్వాలన్నమాట. ఓకే. అప్పుడే వాళ్ళకి మోక్షం కలుగుతుంది పితృదేవతలకి. సో ఓ. అందుకని ఈ నక్షత్ర జాతకులు మన ఇంట్లో పుట్టారు అంటే డెఫినెట్ గా ఏదో మన పితృదేవత అనుగ్రహంతో పుట్టారని అర్థం. ఆహాహా. సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మఖ నక్షత్రం వాళ్ళకి. కాకపోతే కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది అవును. కనుక జనరల్ గా కేతు మహాదశలో చిన్నప్పుడు జరిగిపోతుంది వీళ్ళకి. అయిపోతుంది. తెలీదు. ఉమ్. చాలా మందికి ఏంటంటే కేతు ఒకవేళ బాగలేకపోతే వాళ్ళ జాతక చక్రంలో కేతువు యోగించకపోతే ఇబ్బంది పడతారు. ఆ, 7 చిన్నప్పుడు years 7 years 7 అండి? ఇయర్స్ ఉమ్. 7 ఇయర్స్ ఇబ్బంది పడతారు. కొంతమంది ఉమ్. 2 ఇయర్స్, కొంతమంది 1 ఇయర్ 6 months అలా. పాదాన్ని బట్టి. సో పాదాలు బట్టి మారిపోతుంది. ఓకే. మారినప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్సెస్, కొంతమంది బక్కగా వీక్ గా పుట్టడం కూడా జరుగుతుంది. ఉమ్. మఖ నక్షత్రం పుట్టినప్పుడు చాలా వీక్ గా ఉంటుంది, తర్వాత పెరిగే కొద్దీ వాళ్ళ మంచి పర్సనాలిటీ బాగుంటుంది. ఓ. కానీ పుట్టినప్పుడు కొంచెం భయపడతాం, ఇంత ఉమ్. ఇంత తక్కువ పుట్టారంటే. కొంతమంది 2 kgs 2 లోపు కూడా పుట్టే పిల్లలు కూడా ఉంటారు మఖ నక్షత్రం వాళ్ళు. అయ్యో. కానీ ఆయన హెల్దీ బేబీసే, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే నక్షత్ర దశలో వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్ జాతకం బాగుండాలి. ఉమ్. జాతకం బాగాలేకపోతే కేతు మహాదశ తర్వాత వచ్చేది వీళ్ళకి శుక్ర. శుక్ర మహాదశ. ఈ శుక్ర మహాదశ 20 ఏళ్ళు ఆ. చిన్నప్పుడు బాల్యంలో అయిపోతాయి. ఓకే, అంటే 20 years. 20 ఇయర్స్. హా. సో తల్లిదండ్రులకి యోగం, వీళ్ళకి యోగం కాదు. ఓ. ఓకే ఓకే. సో వీళ్ళకి కంఫర్టబుల్ గా లైఫ్, స్కూల్, మేము చిన్నప్పుడు స్కూల్ కార్లో వెళ్ళేవాళ్ళం, వాళ్ళు నడిచి వెళ్తా అంటారు. కాలేజ్ ఉద్యోగం ఇవాళ నేను కష్టపడి చేస్తున్నాం. చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కార్లో తీసుకెళ్లే వాళ్ళు, కార్లు దింపేవాళ్ళు. ఇవాళ మేము ఇలా మా కాలమే మేము నిలబడాల్సి వచ్చింది, ఇంకా కష్టపడాల్సి వస్తుంది, ఆస్తులు మిగలలేదు అని అనడానికి ఏంటంటే మెయిన్ జాతకం బాగుండాలి. ఎందుకంటే శుక్ర మహాదశ అయిపోగానే వీళ్ళకి వచ్చేది రవి మహాదశ. రవి మహా. సో రవి యోగకారకుడు కాకపోతే ఇబ్బంది. సింహరాశికి రవి యోగకారకుడు అంటారు అందరూ, కానీ జాతకానికి రవి ఎక్కడున్నాడు చూడాలి. కరెక్ట్ కరెక్ట్. సో లగ్నాన్ని బట్టి కదా మనం జాతకం చూసుకుంటాం. సో లగ్నం ఏం పడింది, ఆ లగ్నానికి రవి ఎక్కడున్నాడు. సో ఎడ్యుకేషన్ బాగుంటుంది. రవి యోగించినా యోగించకపోయినా వీళ్ళకి చదువు అయితే వస్తుంది. ఎందుకు అంటే జాతకంలో సింహరాశికి రవి అధిపతి కనుక ఎడ్యుకేషన్ ఇస్తాడు. కెరియర్ ఇస్తాడా డౌట్. తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారా, తండ్రి సేవ దొరుకుతుంది వీళ్ళకి అనేది డౌట్. రవి బాగుంటే తండ్రి ఒక బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, తర్వాత ఆయన ఆస్తులు నిలబడతాయి వీళ్ళకి. అప్పుడు రవి బాగాలేకపోతే వీళ్ళకి తండ్రి వచ్చిన ఆస్తులు వీళ్ళు ఒంటరిగా కష్టపడి సంపాదించుకోవాల్సింది. తర్వాత చంద్రుడు, సో ఆయన కూడా బాగాలేదనుకోండి, అదొక ఇబ్బంది. సో జనరల్గా మఖ నక్షత్రం వాళ్ళు ఏంటంటే జాతకం బ్రహ్మాండంగా ఉండాలి, లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. ఇది చంద్రమహాదశ తర్వాత వచ్చే కుజమహాదశ. కుజుడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి. సో జాతకంలో కుజుడు మహాదశ కూడా ఇబ్బంది పడుతుంది. బాగుంటే పర్లేదు, బాగాలేకపోతే ఇబ్బంది పడతారు. బాగుంటే చక్కగా 40 years చాలా మంది చూడండి హ్యాపీగా చదువుకుంటారు, ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు, గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది. ఎందుకంటే రవి యోగించారు, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. తర్వాత చంద్రుడు యోగించారు అనుకోండి, అందమైన భార్య, చక్కని సంతానం, మానసిక ప్రశాంతత అన్ని జరుగుతాయి. లైఫ్ అంతా పీస్ఫుల్ ఉంటుంది. సో కుజుడు యోగిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ అన్ని గ్రహాలు యోగించాలని లేదు కదా, కొన్ని ఇబ్బంది పెడతాయి కదా. ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద దశలు ఉన్నాయి కదా, అవి యోగించవు. ఇప్పుడు వీళ్ళకి మకర నక్షత్రం వాళ్ళకి రాహు దశ యోగించదు. కుజ దశ తర్వాత వచ్చే రాహుమా దశ వస్తుంది.
కుజుడు యోగించకపోతే, రాహు యోగించకపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. చాలా ఇబ్బంది దారుణంగా అయిపోతుంది. ఉంటారు. అంటే చాలా ఇబ్బంది పడతారు. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ దగ్గర నుంచి ఇబ్బంది ఉండే ఇబ్బంది. పరిస్థితి ఉండొచ్చు ఒకవేళ ఆ! రాహు బాగోకపోతే. రాహు దశ జనరల్‌గా యోగించదు కొంతమందికి. ఎందుకంటే రాహు ఎక్కడున్నాడో వాళ్ళ లగ్నాన్ని బట్టి. ఉమ్. సింహ రాశికి రాహు మంచివాడే. కాకపోతే ఏంటంటే సింహ రాశి, సింహ లగ్నం అయితే రాహు యోగిస్తాడు. ఉమ్. కానీ ఆ కాకపోతే యోగించదు. ఉమ్. అప్పుడు ఇబ్బంది పడతారు. సో గురుమా దశ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ గురు మహాదశ. అప్పుడు గాని వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వదు. సో ఉమ్. మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఉమ్. దశ బాగుంది, వెళుతుంది, స్పీడ్‌గా వెళ్తుందంటే అన్ని అవకాశాలు బద్దకించుకొని చేయాలి. ఉమ్. వీళ్ళకి మెయిన్ ఏంటంటే బద్ధకం కాదు గానీ ఒక రకమైన ఇంతే చాలు నాకు ఎక్కువ అక్కర్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తది. ఓ, సో అవునా? పెద్ద కేతు జాబు నక్షత్రం వల్ల కేతు నక్షత్రం వల్ల వైరాగ్యం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఏంటంటే ఇది స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు టైం మంచి మూవ్‌మెంట్‌లో వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు అవసరం మాకు లేదు. అవసరం లేదు. అంత పరిగెట్టడం ఎందుకు? అసలు ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి వదిలేసుకోవడాలు. పిలిచి పదవులు ఇస్తుంటే ఆ పదవులు అనుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. సో ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలి కదా! ఇక్కడ అలవాటైపోయింది. ఫ్రెండ్స్ అలవాటైపోయారు. ఇక్కడ చుట్టాలు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఉన్నారు కదా! ఇప్పుడు ఆ ప్రమోషన్ ఆ జీతం కోసం అక్కడికెళ్ళాలా అని చెప్పి వదిలేస్తారు. అది వీళ్ళకి ఇబ్బంది పడి లక్షణం ఉంటుంది. రైట్, డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇబ్బంది పెడుతుంది కదా. ఇబ్బంది పడుతుంది. నువ్వు కొంచెం అయినా ఇది తీసుకోవట్లేదు, కేర్లెస్ గా ఉంటున్నావు అని అనుకోవచ్చు. యాక్చువల్ గా వాళ్ళ తత్వం అది, తత్వం అంతే. నక్షత్రం ఇచ్చే రిజల్ట్. రిజల్ట్ అంతే. స్పీడ్‌గా వెళ్ళి ఆగిపోతారు. తర్వాత ఎందుకు కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ఒకటే స్పీడ్ ఉంటారు. ఒకటే దూకుడు. వీళ్ళకి ద్వితీయంలో రాహు గాని లేకపోతే కుజుడు గాని పడ్డారంటే స్పీడ్‌గా వెళ్తారు. చదువుల్లో గాని అన్నిట్లో గాని స్పీడ్‌గా వెళ్తూనే ఉంటారు. వెళ్ళి ఒకేసారి 40 ఇయర్స్ అయితే ఆగిపోతారు. ముందుకెళ్ళరు ఇంకా. సో రాహు దశ అయిపోగానే ఆగిపోతుంది. మళ్ళీ గురుమ దశ యోగించదు. అప్పుడు పడాల్సిన ఇబ్బందులు, చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే అది తగ్గదు. అది రాకుండా చూసుకోవాలి వీళ్ళు. ఎట్లాంటి వీళ్ళకి- ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది? జనరల్ గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే మానసికమైన ఇబ్బందేనన్న. కొంతమందికి మెంటల్ టార్చర్ లాగా మైండ్ ఎక్కువ ఆలోచించి వస్తుంది. కొంతమంది ఫుడ్ కంట్రోల్ ఉండదు. చివరి దూకు స్వభావం ఉన్నవాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఉండదు. ఏది పడితే అది తింటారు. టైం కింద తినాలి అంతే. అది ఎక్కడ తింటే ఏంటి, ఎలా తింటే ఏంటి అన్న లక్షణం ఉంటుంది. దీనివల్ల హెల్త్ రైట్, ఇబ్బంది damage అవుతుంది. రైట్, వివాహం ఎప్పుడు చేసుకోవటం కరెక్ట్ మఖా నక్షత్రం వాళ్ళు? ఖచ్చితంగా 25 ఉమ్. చేసుకుంటే అదృష్టవంతులు. అంటే 25. సూర్యుడిలో రవి చేసుకోవాలా? రవి రవిలో మహాదశ చేసుకోవాలి. రవి చంద్రుల్లో చేసేసుకోవాలి. ఉమ్. ఎందుకంటే రవిలో మనకి రవి దశ యోగించకపోతే చంద్రుల్లో శని భగవాన్ వచ్చినప్పుడు యోగిస్తుంది. ఓ. చంద్రుల్లో శని యోగిస్తాడు. ఉమ్. సో అప్పుడు వీళ్ళు వివాహం చేసేసుకుంటే కరెక్ట్ అయిన అమ్మాయి కరెక్ట్ అయిన అబ్బాయి వస్తారు. ఉమ్. మళ్ళీ అది మిస్ చేశారంటే రాదు. అంటే చంద్రుడు అంటే సుమారుగా మనం తీసుకున్న ఒక 30 తర్వాత నుంచి చంద్రుడు స్టార్ట్ అవుతారు, అంతే కదా? కొంతమందికి కొంతమందికి అదే. ఎర్లీగా వచ్చేస్తుంది. అదే, కొంతమందికి ఎర్లీగా వస్తుంది. 4వ పాదం అనుకోండి, ఎర్లీగా వచ్చేస్తుంది. ఎర్లీగా వచ్చే చంద్రమాదశ. ఉమ్. ఎందుకంటే రవి దశ అయిపోతుంది, వెంటనే చంద్రమాద స్టార్ట్ అవుతుంది. ఉమ్. అప్పుడు వాళ్ళు చేసేసుకోవాలి. అంటే 27 తర్వాత నుంచి చేసేసుకోవచ్చు. అంతే. 27 ఏదైనా లోపల వీళ్ళకి కూడా చేసుకోవచ్చు. 30 లోపు 30 లోపు. సింహరాశి అని అంటే గుర్తుపెట్టుకోండి, 30 లోపు పెళ్ళి అవ్వాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు 40 ఏళ్ళకి సెటిల్మెంట్ ఉండదు లైఫ్. Right. తర్వాత సెటిల్ చేయలేదు కష్టం. కష్టము. అది చాలా ఇబ్బంది వీళ్ళకి. సెటిల్ అవ్వలేరు. ఉమ్. 20 ఏళ్ళకి పెళ్లి చేశారంటే ఆ అమ్మాయిలకి ఇంకో 20 ఏళ్ళలో వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ అందుబాటులో వచ్చేస్తారు. రైట్. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతారు పిల్లలు. కానీ చెయ్యకపోతే ఇక వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడం కష్టం, వీళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. ఇది ఇబ్బంది. రైట్. నిత్యం జీవితాంతం కూడా వీళ్ళు ఎవరు ఆరాధన చేసుకోవాలండి? ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవాలన్న. ఉమ్. సో గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి పూజ చేయడం వల్ల, సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఉమ్. వీళ్ళు మంచిగా అన్ని పనుల్లో